విజయవాడలోని విద్యుత్ సౌధాలో ఈరోజు ఉదయాన్నే ఏదైతే సంబంధిత అక్కడ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులందరూ విద్యుత్ సౌధ ముట్టడికి అయితే ప్రయత్నం చేశారు. దీన్ని వెరసి చూసుకుంటే విద్యుత్ సౌధాలు ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయాలని మరియు ముఖ్యంగా వాళ్ళ కనీస వేతనాలు కూడా కల్పించాలని కోరుతూ గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ సౌధాలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గత కొన్ని సంవత్సరాలుగా దీనికి సంబంధించిన వ్యవహారంలో పోరాటం చేస్తూ ఉన్నారు. పలు రకాల నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించిన హక్కులు సాధించుకునేందుకు గాను గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళైతే ఎనలేని కృషి ఎనలేని పోరాటం అయితే చేస్తూ ఉన్నారు. చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చింది. అధికారులు సుమారు 14 నెలల సమయం కావాల్సింది. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎవరైతే విద్యుత్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఉద్యోగాలు ఇప్పుడు దాకా రెగ్యులరైజ్ కాకపోవడం, అలాగే వాళ్ళు ఏదైతే విధులు ఏదైతే నిర్వర్తిస్తూ ఉన్నారో ఎందుకంటే ఎండనక వాననక వాళ్ళు రాత్రనగా పగలనగా ఎప్పుడు విద్యుత్కు సంబంధించిన వ్యవహారంలో ఎమర్జెన్సీ డ్యూటీలు కాబట్టి 24 గంటలు వాళ్ళు ఈ వర్షం పడినా సరే లేకపోతే ఎటువంటి విపత్తు వచ్చినా సరే ఏ ఇబ్బంది వచ్చినా సరే ఆ విద్యుత్ ఉద్యోగుల్లో ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాత్ర ఏదైతే ఉందో ఆ విద్యుత్ ఉద్యోగులకు సంబంధించిన వ్యవహారంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి సో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయాలనే పోరాటం కూడా చేస్తూ ఉన్నారు. సో అయినప్పటికీ ఇప్పటిదాకా వాళ్ళ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయాలి, వాళ్ళ కనీస వేతనాలు కూడా కేటాయించట్లేదు. కాబట్టి విద్యుత్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగుల పాత్ర చాలా కీలకమైంది. కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేయాలని కోరుతూ ఈ రోజు అయితే కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులు ఎవరైతే విద్యుత్ సౌధాన్ని అయితే ముట్టడికి ప్రయత్నం చేశారు. సో ఈ క్రమంలో సంబంధిత పోలీసు అధికారులు అక్కడికి హుటాహుటిన చేరుకుని పరిస్థితి అయితే చక్కబెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు.